అందరికీ నమస్కారం అండి. మేరీ కృపాబాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించబడ్డాయి వివిధ పత్రికల్లో. అలాగే రేడియో, టెలివిజన్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. గెస్ట్ లెక్చర్స్, సెమినార్స్ ఇవ్వడం జరిగింది. మరి నా కథలు ఇప్పటికీ 400 పైగా ప్రచురితమైన సందర్భంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్కొక్కటిగా మీకు పరిచయం చేస్తున్నాను. మరి ఈరోజు నేను పరిచయం చేయబోయేటువంటి కథ పేరు సెకండ్ హ్యాండ్. అంటే కథా శీర్షిక సెకండ్ హ్యాండ్. అయితే ఒక డైలాగ్తోనే జనరల్గా నేను స్టోరీ మొదలు పెడుతున్నాను. కావ్య అనే అమ్మాయి తల్లితో అంటుంది, అమ్మ నా యూనిఫామ్ పాత పడిపోయింది, నాకు కొత్త యూనిఫామ్ కావాలి అని చెప్పి అడుగుతుంది. అడిగితే తల్లి కమలమ్మ, ఎందుకమ్మా నీకు కొత్త యూనిఫామ్ ఎందుకు, అక్కది ఉంది కదా, అక్కకి ఎలాగూ బిగుతైపోయింది, కథ అది ఆ యూనిఫామ్ నువ్వు తీసుకో, నీకు సరిపోతుంది, అక్కకైతే కొత్తది కొనవచ్చు అని చెప్పి అంటుంది. అదేంటమ్మా, ఏది అడిగినా కూడా అక్కదే తీసుకోమంటూ ఉంటావు, అప్పుడు యూనిఫామ్ కూడా అక్కదే తీసుకోమని అంటున్నావు, అయితే అని చెప్పి మారం చేస్తుంది అనమాట. అయినా తల్లి కన్విన్స్ చేస్తుంది. సరే అని చెప్పి కావ్య పరిస్థితిని అర్థం చేసుకుని తను ఓకే అని చెప్పి చెప్తుంది. అక్కది తీసుకుని వేసుకుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ కావ్య వాళ్ళ అమ్మగారిని అడుగుతుంది, అమ్మ నా స్కూల్ బ్యాగ్ ఓల్డ్ అయిపోయింది కదా పాతగా, మరి నాకు కొత్త బ్యాగ్ కావాలమ్మా అని చెప్పి అంటుంది. అక్కడే వాళ్ళ నాన్నగారు విఠలరావు గారు కూడా ఉంటారు. ఆయన అంటారు, అమ్మ నీకు కొత్త బ్యాగ్ దేనికి, అక్క బ్యాగ్ ఉంది కదా, కొత్తది ఆ అక్కకైతే కొందాము, ఎందుకంటే తను ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఎలాగూ తను డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అక్క బ్యాగ్ నువ్వు తీసుకో, అక్కకైతే కొత్తది కొనవచ్చు, అక్కకున్న బ్యాగ్ నువ్వు తీసుకో, నీకు అడ్జస్ట్ చేసుకో అని చెప్పి అంటారు. మళ్ళీ నొచ్చుకుంటుంది కావ్య. అదేంటి నాన్నగారు, ఎప్పుడు ఏది అడిగినా కూడా అక్కదే తీసుకోమంటున్నారు, మరి నాకు కోరికలు ఉంటాయి కదా కొత్తవి వేసుకెళ్ళాలని అని మారం చేస్తుంది. కానీ వాళ్ళు కన్విన్స్ చేస్తారు తల్లిదండ్రులు. అలాగా అవుతుంది. సో ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంది కథ. తర్వాత బుక్స్ విషయం, టెక్స్ట్ బుక్స్ విషయం, నాకు కొత్త బుక్స్ కావాలి, నేను ఇలా 10th క్లాస్లోకి వెళ్ళాను కదా అని చెప్పి కావ్య అడుగుతుంది. అడిగితే నీకు కొత్త బుక్స్ దేనికిలే, అక్క బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్ నువ్వు తీసేసుకో, అక్కకి మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఎలాగో కొత్త బుక్స్ కొనాలి కాబట్టి పాత బుక్స్ నువ్వు తీసుకో అని చెప్పి అంటుంది. నళిని, అక్క పేరు నళిని. నళిని అంటుంది, పాత బుక్స్ అయితే ఏమైంది కావ్య, దానిలో మ్యాటర్ అయితే సేమే కదా, బుక్ పాతదైనా సేమ్ మ్యాటర్ ఉంటుంది కాబట్టి నువ్వు అడ్జస్ట్ అయిపో అని చెప్తాను కూడా అంటుంది. సరే అని కావ్య అక్కడ కూడా అడ్జస్ట్ అవుతుంది. సో ఇలా కథ ముందుకి వెళ్తూ ఉంటుంది. అలా అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే, ఎందుకమ్మా ఇలా ప్రతిదానికి పేచీ పడుతూ ఉంటారు, ఈ పేచీ కంటే మీకు అసలు పెద్దలు అయిపోయారు కదా, మీకు అసలు పెళ్ళిళ్ళు చేసేస్తే బెటర్, పేచీ కాస్త పోతుంది ఇంట్లో అని చెప్పి విసుక్కుంటారు. విసుక్కుంటే అప్పుడు తల్లి కూడా సపోర్ట్ చేస్తుంది. నిజమే కదా, మీరు మీ నోట్లోంచి ఏదో శుభకార్యం మాట వచ్చింది, పిల్లలకి పెళ్ళి చేసేద్దామని చెప్పి తల్లి కూడా అంటుంది. అయితే నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా, నేను ఈరోజు ఒక సంబంధం తీసుకొచ్చాను, అందుకే ఈ టాపిక్ వచ్చింది, నళినికి ఒక సంబంధం తీసుకొచ్చాను, అందువలన ఈ మాట నేను మాట్లాడాను అని చెప్పేసి అంటారు వాళ్ళ నాన్నగారు. అయితే ఏదో ఒక ప్రైవేట్ ఫామ్లో వర్క్ చేస్తున్నటువంటి క్లరికల్ టైప్ జాబ్ ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్పి, అతను చాలా మంచివాడు, అతన్ని తీసుకొచ్చాను అని చెప్పి అంటాడు. అప్పుడు నళిని అంటుంది, నాకు ఆ మ్యాచ్ సంబంధం వద్దు నాన్నగారు,
నేను అటువంటి వాళ్ళని నేను చేసుకోను. నాకు డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ కావాలి. నేను ఇటువంటి వాళ్ళని చేసుకోనని చెప్పి ఖచ్చితంగా చెప్తుంది. అలా చెప్పిన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో మరి ఇక ఏం చేయలేకపోతారు తల్లిదండ్రులు. అప్పుడు విఠలరావు గారు ఏం చేస్తారంటే కావ్యాన్ని పిలుస్తారు. ఒక రూమ్లో పిలిచి, అమ్మ కావ్య, మరి అక్క కోసమని ఒక మ్యాచ్ తీసుకొచ్చాం కదా, అతను చాలా మంచివాడు, నాకు కూడా తెలుసు ఆ విషయం. మరి ఈ మ్యాచ్ తప్పిపోవడం నాకు ఇష్టం లేదు, అతన్ని నువ్వేమైనా చేసుకోగలుగుతావా అని అడుగుతారు. అది అడిగితే కావ్య కొద్దిగా ఆలోచించి, ఇది రేపే వస్తారు వాళ్ళు చూసుకోవడానికి, ఇది కుటుంబ గౌరవానికి సంబంధించినటువంటి విషయం కదా, వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఏమని చెప్తాము, మన పరువు పోతుంది కదా, మరి నువ్వేమైనా చూస్తావా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. చూస్తే కావ్య ఆలోచించి సరే నాన్నగారు అని చెప్పి అట్లా అబ్బాయి రావడం, కావ్య ఒప్పుకోవడం, అబ్బాయితో కావ్యకి వివాహం జరగడం జరిగిపోతుంది. ఆ తర్వాత నళిని విషయం ఏంటంటే, నళిని కోరుకున్నట్టు ఒక డాక్టర్ని ఇచ్చి నళినికి చేస్తారు. సో ఇద్దరు పిల్లలు వివాహం అయిపోయింది అని చెప్పి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటారు. సో ఆ తర్వాత అదే సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా పిల్లలిద్దరూ ఇంటికి వస్తారు. అల్లుళ్ళను కూడా ఆహ్వానిస్తారు. చిన్నమ్మాయి కావ్య వాళ్ళ హస్బెండ్ ఇంటికి వస్తారు. నళిని ఒక్కతే వస్తుంది. ఏంటి నళిని ఒక్కతే వచ్చావని విఠలరావు గారు తమ్ముడు రవీంద్ర అనే అతను, అంటే వాళ్ళ బాబాయ్, అడుగుతాడు. అయితే ఆయన వస్తున్నారు వెనకాల, వస్తానన్నారు, ముందు నన్ను ఎలవన్నారు, ఆయన వస్తున్నారు అని చెప్పి నళిని చెప్తుంది. అయితే ఓహో అలానా అని చెప్పి అంటాడు రవీంద్ర. అయితే ఎంతకీ రాడు ఆయన, ఈవినింగ్ అయిపోయినా రాడు. అప్పుడు రవీంద్ర అంటాడు, అమ్మ నళిని, మీ ఆయన ఇప్పుడేమీ ఆయన ఏమీ రాడు, ఎందుకంటే ఆయనకి గురించి నేను ఎంక్వైరీ చేశాను, అతను మంచివాడు కాదు, అతను మోసగాడు, మనల్ని కూడా మోసం చేశాడు. ఏంటంటే అతనికి ఇదివరకే వివాహం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, అతనికి ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంది, ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటాడు అతను. సో ఈరోజు వస్తాడనే నమ్మకం అది నాకైతే లేదు అని చెప్తాడు. అసలు విషయం చెప్పేసరికి అందరూ కూడా చాలా విచారవదనంతో ఒకసారి షాక్ తింటారు. నళిని ఒకసారి ఆలోచించుకుంటుంది. ఈ విషయం కరెక్టా కాదా అని ఆలోచించుకుంటే అతను చెప్పిన విషయాలు, అతను ఎక్కడికో వెళ్ళడం రావడం ఇదంతా కూడా టాలీ అవుతుంది. టాలీ అయ్యేసరికి వాళ్ళ బాబాయ్తో చెప్తుంది, నిజమే బాబాయ్, మీరు చెప్పినట్టుగా నాకు విషయాలు కొన్ని టాలీ అయినాయి అని చెప్పి, అయితే అతను సెకండ్ హ్యాండ్ అనమాట, అతను ఫస్ట్ హ్యాండ్ కాదు, సెకండ్ హ్యాండ్ అనమాట అని చెప్పి బాధపడుతుంది. కావ్య వీళ్ళంతా అనుకుంటారు, ఎప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ ఇష్టపడని నళినికి చివరికి సెకండ్ హ్యాండ్ భర్త దొరికాడు అని మనసులో అనుకుంటుంది. కావ్య అయితే అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే జీవితంలో రాజీపడి అలా ముందుకెళ్ళి తల్లిదండ్రులను సంతోషపెట్టే మనస్తత్వంతో ఉండి, తనకి అన్నీ సెకండ్ హ్యాండ్ అయినా భర్త మాత్రం ఫస్ట్ హ్యాండ్ దొరికినందుకు మనసులోనే సంతోషపడింది. మరి ఇది కథ ముగింపు. కథా శీర్షిక సెకండ్ హ్యాండ్. దీనిలో ఉండేటువంటి సందేశం ఏంటంటే, అంటే సెకండ్ హ్యాండ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే, మనం కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది. ఎక్కడ రాజీ పడాలో అక్కడ రాజీ పడవచ్చు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు, పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్సులు, యూనిఫామ్లు, ఇలాంటి విషయాల్లో రాజీ పడి మనకి ఇబ్బంది లేదు. కొన్ని విషయాల్లో మనం రాజీ పడలేము కదా లైఫ్ విషయంలో, అటువంటి చోట రాజీ పడకుండా మనకి ఉండే మనస్తత్వం కలిగి ఉండాలి. కాబట్టి ఎక్కడ రాజీ పడాలో అక్కడ రాజీ పడాలి, ఎక్కడ తల్లిదండ్రులకు విధేయత చూపించాలో అక్కడ విధేయత చూపిస్తూ ముందుకు వెళితే పరిస్థితులు లేదా భగవంతుడే మనకి చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు అని ఒక రకమైనటువంటి సామాజిక నేపథ్యంతో ఈ కథ రచించడం జరిగింది. ఇది 2005 బాపు మాసపత్రికలో ప్రచురించబడింది. ఇది ఈ కథ యొక్క సారాంశం. మరి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. మేరీ కృప రచయిత్రి, కథా రచయిత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.